వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్. ఇప్పుడు మనం తమిళనాడులో మహాభక్తుడు సాక్షాత్ శివస్వరూపుడైనటువంటి అప్పయ్య దీక్షితుల యొక్క చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. సాక్షాత్ శివస్వరూపుడే ఆయన. శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం దేవుడికి నైవేద్యం పెట్టి మనమే తింటాం. కానీ ఆయన శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత శివుడు వచ్చి తినేంత వరకు కూడా ఆయన తినడు. ఆ కాలంలో వాళ్ళ ఇంట్లో చూశారనమాట. తమిళనాడులో మహాభక్తుడు అప్పయ్య దీక్షితుడు. ఆయన చరిత్రను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఉషారాణి సంక, ఎవరు? సంక ఉషారాణి అనే ఆమె ఆయన గురించి పిహెచ్డి చేసింది, రీసెర్చ్ చేసింది అనమాట. తమిళనాడు పోయి అప్పయ్య దీక్షితుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ వంశీకులందరూ కూడా విచారించి ఆయన సంబంధించినటువంటి విషయం మీద రీసెర్చ్ చేసింది అనమాట, పిహెచ్డి. ఆమె ఆ చేసిన పరిశోధనలో ఎన్నో విషయాలు చెప్పింది. అప్పయ్య దీక్షితులు 16వ శతాబ్దానికి చెందినటువంటి వాడట. ఆయన తమిళనాడులో విరించిపురం అనేటువంటి ఊర్లో జన్మించాడు. ఆయన తండ్రి అన్ని శాస్త్రాలలో గొప్పవాడే. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థాన పండితుడు ఆయన. అప్పయ్య దీక్షితుల యొక్క తండ్రి. ఆయన దగ్గరే, తండ్రి దగ్గర ఏం చదువుకున్నాడు? చిన్నప్పుడు నృసింహస్వామి అనేటువంటి దగ్గర 14 విద్యలు నేర్చుకున్నాడు. చూడండి, చతుర్దశ విద్యాయాం ప్రవీణ అప్పయ్య దీక్షిత. ఇంకా చోళరాజు ఆస్థానం ఉంది. ఆ కాలంలో రాజులు, చోళరాజు యొక్క ఆస్థానంలో రత్నఖేట శ్రీనివాస్ అనేటువంటి ఒక పండితుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అమ్మవారి భక్తుడు. ఆయన సామాన్యుడు కాదు. కంచి కామాక్షి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆమె ఒక చిన్న పిల్ల రూపంలో వస్తుందన్నమాట, చిన్న అమ్మాయి రూపంలో వచ్చి ఆమె తిన్న తర్వాత ఆయన తినేది. ఈయన కూడా గొప్పవాడే. అప్పయ్య దీక్షితులేమో సాక్షాత్ శివుడు. ఈ రత్నకేటి శ్రీనివాస్ అనేటువంటి సాక్షాత్ కంచి కామాక్షి అమ్మవారే. ఆయన అంటే స్త్రీ పురుష రూపంలో జన్మించింది. ఇద్దరు గొప్పవాళ్ళే. కానీ ఇక్కడ చిన్న తేడా వచ్చింది. ఎంత అనుకున్నా మనుషులు కదా, సామాన్య మానవులు. వాళ్ళ దైవభక్తి దైవశక్తి ఉన్నవాళ్ళైనా మనుషులే. కాబట్టి కొన్ని మానవ లక్షణాలు కూడా ఉంటాయి, మన లక్షణాలు కూడా వాళ్ళకు కూడా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఏం జరిగిందంటే ఒక శబ్ద విచిత్రం జరిగింది. జాగ్రత్తగా వినండి. ఈ అప్పయ్య దీక్షితులు పాపం గోచిగుడ్డ పెట్టుకొని శ్మశానాల్లో ఉండేటువంటి బూడిద పూసుకొని సాక్షాత్ పరమశివుడే విభూతి రేఖలు పూసుకొని రుద్రాక్ష మాలలు ధరించి వెళుతూ ఉంటాడు. ఆయన వెళుతూ ఉంటే మహిళలందరూ, తమిళనాడులో ఆడవాళ్ళందరూ కూడా ఆయనకు హారతులు ఇచ్చేటువంటి వాళ్ళు. ఆయనకు వస్తుంటే పూలవర్షం, పుష్పవర్షాన్ని కురిపించేటువంటి వాళ్ళు. ఇదంతా కూడా విన్నాడు ఆయన. రత్నఖేటి శ్రీనివాస్ అనే అతని విరించిపురం వచ్చాడు. నిజంగానే చూశాడనమాట. ఇంకా ఆయనలో సామాన్య మానవుడు కాదు, కొంచెం కుళ్ళు ఏర్పడ్డాయి.